హే గైస్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం స్టేట్ దాటి ఇంకో స్టేట్ కి వెళ్ళబోతున్నాం అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే నైట్ 1 ప్లేస్ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం గైస్. అసలు ఎక్కడ వెళ్ళబోతున్నాం చెప్పే ముందు మీరు కానీ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎక్కడ వెళ్ళబోతున్నాం అంటే మన అరుణాచలం శివయ్య దగ్గర వెళ్ళబోతున్నాం గైస్. ఈ వీడియోలో నేను ముందే మీకు చెప్పేస్తాను, నా కళ్ళతో నేను ఏం చూస్తాను అదే మీకు చూపించేస్తా గైస్. సొల్లంతా ఆపేసి ఇంక స్టార్ట్ చేస్తే నైట్ 1 ప్లేస్ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేది ఈ బస్సులోనే అనమాట. ఫస్ట్ వన్ మీకు ముందే చెప్పేస్తున్నా గైస్, మనకు 3 స్టాప్లు ఉంటాయి. ఫస్ట్ తిరుత్తని, ఇదేదో మన పేరు లాగే ఉంది గైస్. సెకండ్ స్టాప్ వచ్చేసి కాంచీపురం. ఈ పేరు మీరు ఎక్కువగా టీవీ యాడ్స్ లో ఉంటారు. కంచిపట్టి శారీస్ కొట్టి ఒక బంగారు కాయిన్ ఫ్రీ, 2 శారీస్ కొంటే ఒక కారు ఫ్రీ అని చెప్పేస్తుంటారు. ఆ శారీస్ అన్ని కాంచీపురం తమిళనాడు నుంచి వస్తుంటాయి. తర్వాత మన లాస్ట్ స్టాప్ వచ్చేసి అరుణాచలం గైస్. శివయ్య దగ్గరికి డైరెక్ట్ మనం వెళ్ళే బస్ ట్రావెలింగ్ ఇదే అనమాట. మనకు తోడుగా పక్కన ఎవరు కూర్చున్నారు 5 సెకండ్స్ లెక్క పెడతా. అంతలోపు మీరు కమెంట్స్ లో కమెంట్ చేసేయండి ఎవరు కూర్చున్నారు. మన పక్కన అయితే ఒక తాత కూర్చున్నాడు గైస్. అసలు ఏమవుతుందో తెలియదు ఈ బస్ లో. వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి మూవీ పెట్టకుండా ఇదేదో పురాతనమైన కట్టడాలకి సంబంధమైన పాత మూవీ పెట్టారు. దీని తోడు ఈ సినిమానే పాతది అనుకుంటే ఈ టీవీ కూడా అలాగే ఉంది. ఒకసారి ఆగిపోతుంది, ఒకసారి వస్తుంది. ఏందో మనకి ఇలాంటివి తగులుతుంటాయి ఎప్పుడు చూసినా. తాత మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు గైస్. ఇవన్నీ మాట్లాడుకున్న లోపే మనం తిరుత్తనికి వచ్చేసాం గైస్. ఇక్కడ మేము తప్ప ఒక తెలుగు వాళ్ళు కూడా లేరు గైస్, మొత్తం తమిళియన్స్ గైస్. మొత్తానికి 2 అవర్స్ క్యూ లో నిలబడి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చాలా బాగా జరిగింది గైస్. ఇంకా బయటకు వచ్చేసి నాకు వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, సరిగ్గా ఉంది అసలు చూడడానికి. ఇంక ఈ ఎండ వల్ల ఒక చిక్కటి ఒక ఐస్ మజ్జిగ తాగేసిన తర్వాత లోపల సెట్ అయిపోయింది గైస్. ఈ రోజు చాలా మంది క్రౌడ్ ఉన్నారు గైస్ ఇక్కడైతే. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చూసి బస్ దగ్గర వెళ్ళిపోయాం గైస్. నేను నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం గైస్ ఇలాంటి ట్రావెల్స్ కి వచ్చేది. ఇప్పటికైతే నా తిరుత్తని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ వీడియో కూడా చాలా లాంగ్ వచ్చేసింది గైస్. నెక్స్ట్ స్టాప్ కాంచీపురం. అదే మీకు ఎక్కువగా గుర్తుండేలా చెప్పాలంటే బంగారపల్లి టెంపుల్ అదే అనమాట. అది మాత్రం నెక్స్ట్ వీడియోలో చాలా బాగుండబోతుంది గైస్. మనకి తెలియకుండా తాత కూడా డైరీ మిల్క్ తినేయడం చాలా ఫన్నీగా వచ్చింది. ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూసినందుకు అందరికి ధన్యవాదాలు గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికి ఓం నమః శివాయ.